హే గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నిజమే, ఇప్పటి వరకు మంచు ఫ్యామిలీ నుంచి 2 తరాల హీరోలు ఇండస్ట్రీలో రాణిస్తూ ఉండగా ఇప్పుడు 3వ తరం వారసుడి తరంగేట్రం చేయబోతున్నారు. కన్నప్ప సినిమాతో మంచు ఫ్యామిలీ 3 తరాలను ఒకే చోట వెండి తెరపై చూడబోతున్నారు. గత కొంతకాలంగా మంచు విష్ణు మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని పాన్ ఇండియా స్థాయిలో కన్నప్ప సినిమాను మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. మహేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మంచు విష్ణు కన్నప్పగా కనిపించనున్న ఈ సినిమాలో ప్రభాస్ మహాశివుడిగా, పార్వతీదేవి పాత్రలో నయనతార నటిస్తుందని ముందు నుంచి ప్రచారంలో ఉంది. ప్రభాస్ తో పాటు మరో 2 స్టార్ హీరోలు భక్త కన్నప్పలో కనిపించనున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవడంతో కన్నడ, మలయాళీ నుంచి 2 సీనియర్ హీరోలను రంగంలోకి దింపుతున్నాడు మంచు విష్ణు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తో పాటు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. అలాగే మోహన్ బాబు కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు మంచు ఫ్యామిలీ నుంచి 3వ తరం వారసుడు కూడా కన్నప్ప సినిమాలో నటిస్తున్నాడు. మోహన్ బాబు వారసుడిగా విష్ణు మంచు, మనోజ్ మంచు, లక్ష్మి మంచు ఇండస్ట్రీలో రాణిస్తూ ఉండగా ఇప్పుడు విష్ణు మంచు వారసత్వంగా అవరామ్ మంచు కన్నప్పతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. విష్ణు మంచు తన 5 ఏళ్ల కొడుకు అవరామ్ పాత్రకు కన్నప్పలో ఎంతో ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. తన కొడుకు ఇలా సినీ ఎంట్రీ ఇస్తూ ఉండడంపై విష్ణు మంచు స్పందించారు. ఒక కొత్త శకం ఆవిష్కృతమవుతున్నప్పుడు ఇది ఒక థ్రిల్ కు మించిన అనుభవం. అవరామ్ మంచు కన్నప్పతో సినీ విశ్వంలోకి అడుగుపెట్టాడు. మంచు కుటుంబానికి మరో అద్భుతమైన అధ్యయనాన్ని జోడించి తరతరాలను ముందుకు తీసుకువెళుతున్నాడు. ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు, ఇది మా కుటుంబం యొక్క 3 తరాల కలయికతో వస్తున్న అరుదైన చిత్రం అంటూ చెప్పుకోవచ్చారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.